ఆల్ రైట్, కదిరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏంటి పేరు? నా పేరు వినీత. మీ ఆయన గారి పేరేటి? రవికిరణ్. అదేంటి నా పేరు వినీత అని చెప్పినప్పుడు మా ఆయన గారి పేరు రవికిరణ్, అలా చెప్పాలి కదా. ఈ రోజు మనం సరదాగా గేమ్ తో స్టార్ట్ చేద్దాం. సో గేమ్ ఏంటి అంటే విజయ చెప్పుద్ది, నేను ఏం చెప్పినా రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నేనే. నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు. 2+2 ఎంత? చెప్పాలి. ఓకే, అలా అన్నమాట. ఇంకేంటి బావ ఏం చేస్తాడు? బిజినెస్ చేస్తాడు. అయ్యో, దానికి కూడా సిగ్గుపడం. ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్య. నేను ఏదో చిరికి పనులు ఏం చేస్తాడని అడగలా, వర్క్ ఏం చేస్తాడని అడిగాం. బిజినెస్ చేస్తాడు. బిజినెస్. ఓకే, మరి చిలిపి పనులు ఏం చేస్తాడు? నా కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు. కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు, కొంటే కృష్ణుడు. అలా తిరగాలి, లేదంటే ఈ కాలంలో సరే మన సరదాగా గేమ్ తో స్టార్ట్ చేద్దాం. నేను ఏది అడిగినా రాంగ్ చెప్పాలి. ఓకే. సో బావగారు చాలా క్యూట్ గా ఉంటారు. కాదు. కాదా? ఎంత మాట ఉంది. అయ్యో అత్తయ్య గారు చూసారా సార్ డబుల్ యాక్షన్. అత్తయ్య గారి పేరేంటి? వెంకమ్మ. వెంకమ్మ గారు కూడా మెలికలు తిరగాల. యామి టైమింగ్ రా సచ్చినాడా. నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? మా షాప్ లో వర్క్ చేస్తారు. వినంటే ఎంత పాపం. ఉప్పు పప్పులో వేస్తారా, వేయరా? నాకు తెలీదు. అది రాదు. వేస్తారు అన్నా రాంగ్ అవుతుంది, వేయరు అన్నా రాంగ్ అవుతుంది. నాకు తెలియదు. తెలివైన మనిషి. సూపర్. ఇంకేంటి సంగతిలో ఏమని పిలుస్తాడు బావా? విన్ని. నేను కూడా అలా విన్ని. నువ్వేమని పిలుస్తావు బావని? అందరు తిరగండి అమ్మా. బావా అని పిలుస్తా. బావా అని పిలుస్తావా? తిరగలేండి. ప్రొడక్షన్ ఎంత మంది? ఒక్కడే బాబు. ఒక్కడే బాబా. అయ్యో, మరి రెండో వాళ్ళు ఎప్పుడు? ఇంకా రెండో వాళ్ళు లేదా ప్లానింగ్? లేదు. మళ్ళీ సెకండ్ హనీమూన్ వెళ్ళాలి. వద్దులే. ఈ మధ్య అంటే ఇప్పుడే ఇంకా ఇంత జరుగుతుంది కదా. సరే, ఒక టంగ్ ట్విస్టర్ చెప్తే జాగ్రత్తగా ఉండండి. శాస్త్రోక్తంగా సంధ్యా సమయంలో స్వామి నదికి పోలేదా? పోయే దారిలో పొలంలో పండిన పొట్లకాయ పొట్లం కట్టి తేలేదా? కొంచెం షార్ట్ గా చెప్పొచ్చు కదా. కొంచెం ఉన్నదే 2 లైన్లో సింపుల్ గా చెప్తా చూడు. శాస్త్రోక్తంగా సంధ్యా సమయంలో స్వామి నదికి పోలేదా? అక్కడ మెలికలు తిరగచ్చు. ఓకే. పోయే దారిలో పొలంలో పండిన పొట్లకాయ పొట్లం కట్టి తేలేదా? అంతే. శాస్త్రోక్తంగా సంధ్యా సమయంలో స్వామివారు నదికి పోలేదా? నువ్వు తిరగలే దారిలో. నేను షాక్ లో ఉన్నా. అంత క్యూట్ గా అంత స్వీట్ గా చెప్తుంటే అట్లుంటది మనతోని. పోయే దారిలో పొట్లకాయ పొట్లం చుట్టుకొని తేలేదా? తీసుకురాలేదా? వన్స్ మోర్. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. అంటే చాలా బాగా చెప్పారని అందరూ. వన్స్ మోర్. రెడీ. శాస్త్రోక్తంగా స్వామివారు నదికి పోలేదా? సంధ్య చెప్పదు, ఎందుకంటే సంధ్య అమ్మాయి భయం. మళ్ళీ మా బావ ఎక్కడ సంధ్యానికి వెళ్తాడో అని. శాస్త్రోక్తంగా సంధ్యా సమయంలో స్వామివారు నదికి పోలేదా? పోయే దారిలో పొలంలో పొట్లకాయ పొట్లం చుట్టి తీసుకురాలేదా? మొత్తం 3 నెలలు తిరిగింది వెలకలో. సూపర్. ఏం పేరండి? వినోదిత. సో సరదాగా నేను అడిగిన దానికి కరెక్ట్ కాకుండా రాంగ్ చెప్పాలి ఆన్సర్. ఓకే. మైకేల్ జాక్సన్ ఎవరు? ఫార్మర్. ఒకసారి ఇమాజిన్ మైకేల్ జాక్సన్ పొలంలో డేంజరస్ ఆడుతూ పాడుతూ డేంజరస్ విత్తనాలు అలా నాటుతాడు అనమాట. సో మొత్తానికి ఫార్మర్ గా మైకేల్ జాక్సన్ అయ్యాడు అనమాట. ఓకే. సచిన్ టెండూల్కర్ ఎవరు? డాన్సర్. సచిన్ టెండూల్కర్ డాన్స్ చేస్తే అసలు ఎలా ఉంటుందో. అది కోడి కదా. ఏదో ఒక స్టైల్. ఇంకో క్వశ్చన్ నువ్వు అడగవా? మీరు అందంగా ఉన్నారు కదా? లేదు, క్యూట్ గా ఉన్నా. ఏం పేరు మీ పేరు? వినోదిత. ఏమని పిలుస్తాడు బావా? విన్ను అంటారు. విన్ను తీసుకురా జున్ను.
మీరేమని పిలుస్తారు? నేను సందీప్ నాన్న అట్లా అని పిలుస్తాను. ఆయన పేరు సందీప్. ఆ, సందీప్. సందీప్ కి మేము కొత్తగా ఒక పేరు పెట్టాం, ఏం? సందు. సందు. ఆ, ఎంత బాగుందో క్యూట్ గా. చేయండి ఏంటి సందు, హాయ్ సందు, ఎంత బాగుందో. ఒకసారి అలా మూడు వేరియేషన్ లో సందు అని పిలండి. సందు సందు. అది కదా సందు, హాయ్ సందు, అలా ఓకే. వేరియేషన్స్ మార్చాలా? హాయ్ సందు సందు కోపంగా సందు. ఓకే సూపర్. ఒక టంగ్ స్టార్ట్ ఆడదాం. Sure. జాగ్రత్తగా వినండి. Okay. బీరువాలో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీరంగూడ సంతలో చౌకగా దొరుకుతున్న బీరకాయలు. బీర్వాలో దూసుకో. బీరువాలో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీరువాలో బీరంగూడలో చాలా చౌకగా దొరుకుతున్న బీరకాయలు. బీరువాలో బిగుసుకుపోయిన 7 వారాల నగలు అండ్ బీరంగూడలో ఇంకొకసారి చెప్పరా? బీరంగూడలో భారీ చౌకగా దొరుకుతున్న బీరకాయలు. భారీ చౌకగా దొరుకుతున్న బీరకాయలు. రెండు కలిపి ఫాస్ట్ గా. ఓకే. బీరువాలో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీరంగూడలో భారీగా చౌకగా ఉన్న బీరకాయలు. ఓకే రెండు ఫాస్ట్ చెప్పండి. Okay. చాలా ఫాస్ట్. ఏమా ఫాస్ట్? బీరువాలో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీరంగూడలో చౌకగా దొరికిన బీరకాయలు. భారీ ఏది? అయ్యో 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 ఈసారి ఫాస్ట్. ఐ మిస్ డేట్. బీరువాలో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీరంగూడలో భారీగా చౌకగా దొరికిన బీరకాయలు. ఓకే ఉండేరా? ఉండనండి. ఉండేరండి. చెప్పండి కొట్టండి. హాయ్, మీ పేరేంటి? మాధవి అండి. బావగారి పేరు? నాగేశ్వరరావు. నాగ్ 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 షేక్ డాన్స్ నాగేశ్వరరావు గారా? ఎక్కడ దొరికారు? కిన్నెరసాన్ లో దొరికారండి. కిన్నెరసాన్ ఊరి పేరు అది? అవునండి. ఓకే మీరు అలా చెప్పకూడదు. నాగ్ ఎక్కడ దొరికాడంటే అది ఆ రోజు నాగుల చవితి అండి, పాముల పుట్లో పాలేద్దామని వెళ్ళాము, అక్కడ దొరికారు. ఓకే లవ్వా? లేదండి, అరేంజ్. అరేంజ్ అయితే లవ్ ఉండదా ఏంటి? ఇప్పుడు వచ్చిందండి పెళ్లి చేసుకున్నాక. అవాహాయామి అన్నట్టు అలా వచ్చేస్తుందంటే ఆటోమేటిక్ గా అని కదా. ఓకే ఇంకేం చేస్తారు బావగారు? గురుకులంలో ఏవోగా చేస్తారండి. ఓ సూపర్. Okay. సో మీరు వర్కింగ్? లేదండి, ప్రెసెంట్ అయితే లేదు. ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే. ఇంట్లో కూల్ సూపర్. సో సరదాగా ఏ చెప్పినా రాంగ్ చెప్పండి మీరు. ఓకే మహేష్ బాబు ఎవరు? మా అన్నయ్య. నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. కమాన్ మహేష్ బాబు గారు చెల్లిగా మీరు ఫేక్ గా ఉంది మాట్లాడుతుంటే. మీరు కట్టుకున్న శారీ కలర్ ఏంటి? ఆరెంజ్ అండి. ఓకే సూపర్ బానే చెప్పారు. ఇంట్లో సాధారణంగా ఎవరికి ఫస్ట్ కోపం వచ్చేది? మా సార్కే వస్తుందండి. ఎవరు కూల్ చేస్తారు? ఆయనే కూల్ చేస్తారు, ఆయనే కోపడతారు, ఆయనే ఏడిపిస్తారు. ఆయన పని ఏం చేసుకుంటాడు, మనకు అనవసరం. గాలి కొదిలేసింది అలాగా. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది.